హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ నీ బందీన్ అయిపోయా. ఈ మూవీ 2 hours and 9 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఐ థింక్ ఈ మూవీ లో బడ్జెట్ మూవీ గైస్, ఎందుకంటే మూవీలో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ అయితే చాలా అంటే చాలా లోగా ఉన్నాయి. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో తీసుకున్న స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోయిన్ జానకి తన లైఫ్ న్యూ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటది. అప్పుడు ఏం జరిగింది, ఎలా స్టార్ట్ చేసింది, అప్పుడు ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, అవి అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీలో స్టోరీ గైస్ మన రామాయణం స్టోరీ మీద బేస్ అయి తీసుకున్నారు. కాకపోతే వీళ్ళు రామాయణాన్ని తిరగతిప్పి రాశారనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో అయితే గైస్ రావణాసురుడే తోపు అన్నట్టు చూపించారు గైస్. అంటే ఆ పర్స్పెక్టివ్ లో కొంచెం అలా చూపించారు అనమాట. ఇంకా ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్ కలర్ గ్రేడింగ్ అనమాట. కలర్ గ్రేడింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేయాలన్నమాట. అసలు వీళ్ళు చాలా అంటే చాలా చండాలంగా చేశారు. మూవీలో సీన్స్ అయితే బాగున్నాయి, కాకపోతే చూడటానికి అయితే చాలా అంటే చాలా బ్రైట్ గా ఉన్నాయి అనమాట. మనకి చూడటానికి చాలా అంటే చాలా బ్రైట్ కొడుతుంది. అలా ఉండటం వల్ల అయితే మనకి చాలా అంటే చాలా సీన్స్ అయితే కొంచెం విసుగు వస్తుంది అనమాట చూడాలంటే. ఇంకా మూవీలో గైస్ ఒక ముగ్గురు ఉంటారు అనమాట, సస్పెండెడ్ పోలీస్ అనేసి. వాళ్ళ క్యారెక్టర్ కూడా అంతేం బాగలేదు గైస్. వాళ్ళ క్యారెక్టర్ చేసిన ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. వాళ్ళ మధ్య కామెడీ గానీ వాళ్ళ యాక్టింగ్ కూడా అంతేం బాగాలేదు అనమాట. వాళ్ళ యాక్టింగ్ బాగా చేస్తుంటే కొంచెం కామెడీ వర్కౌట్ అయితే అనిపించింది నాకైతే. ఇంకా మూవీలో గైస్ కాస్టింగ్ చాలా అంటే చాలా బాగలేదు గైస్. మూవీలో అయితే గైస్ కాస్టింగ్ అయితే చాలా అంటే చాలా మందిని మార్చాలన్నమాట. యాక్టింగ్ చేయంట్రా అంటే ఏదో చేస్తున్నారు, నవ్విస్తున్నారా అంటే ఏదో ఇక్కిలిస్తున్నారు, ఏదో చేస్తున్నారు మామ. అలా యాక్టింగ్ చేస్తే మనకైతే నవ్వు రాదు అని మనం అయితే కనెక్ట్ అవ్వం అనమాట. ఇంకా మూవీలో మాస్క్ పెట్టుకుని ఒక అతను ఉంటాడు గైస్. అతని క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది అనమాట. మూవీ మొత్తం మీద పోలిస్తే అతని క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది, అలాగే కొంచెం వైలెన్స్ గా ఉంటుంది అంతే. ఇంకా మూవీ డైరెక్షన్ కూడా అక్కడక్కడ కొంచెం బాగుంది, అలాగే కొన్ని డ్రోన్ షాట్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం బాగుంటాయి. మూవీలో ఖచ్చితంగా అయితే కలర్ గ్రేడింగ్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేయాలి నన్ను అడిగితే. ఇంక మూవీలో బిజిఎం విషయానికి వస్తే ఏదో ఒక రకంగా ఉందన్నమాట, ఉందంటే ఉంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.